పెట్టే విధానం కూడా చూడవచ్చు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ అట్లా హార్మోన్లు ఇవన్నీ కూడా ఎక్కువ చేస్తాను. ఓకే. రెండో దానికి వచ్చేటప్పుడు బంకమట్టి. ఇది బంకమట్టే? ఇది బంకమట్టి. ఈ ఎర్ర బంకమట్టి కాకపోతే ఈ బంకమట్టి వల్ల ఏంటంటే విత్తనంలో ఉన్న తేమని బయటికి పోని మన కొండల్లో దాచుకోవడం అదే పట్టు. సో దీని న్యాచురల్ బట్టి బంకమెట్లు అలా కదా దాని డెమోకి చిన్న వీడియోలో యాష్ కూడా పడుతుంది. అదే ఇవ్వండి. ఏదైనా కట్టెల నుంచి కాలిన తర్వాత ఏదైనా పనిచేస్తారు. దానివల్ల ఏంటంటే భూమి వల్ల ఏంటంటే తెగులు పురుగులు ఆశించుకుంటుంది. ప్లస్ వాతావరణంలో ఖాళీ చాలా తేమని రాని సఫిషియెంట్గా వచ్చినప్పుడే రాని పాలు పెరుగు ఇలా మధ్య మధ్యలో చాలా ఈ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు ఎప్పుడు వస్తాయి అనేది అన్సర్టనిటీ ఉంది కాబట్టి ఈ విత్తనాలు ఇట్లా గుళికలు చేసి భూమిలో పెట్టుకుంటే సఫిషియెంట్ మాయిశ్చరైజేషన్ ఉంటే మొలక వస్తుందని చెప్తున్నాను. అప్పుడు ఇంకెక్కువ అవునండి. పత్తి గింజలకు బాగా పనిచేస్తుంది. ఇలా చేసేసుకుంటే రైట్ మైలవరం కాన్స్టిట్యూన్సీలో పత్తి సోయింగ్ అంతా అయిపోయిందండి. మన డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారు ఆల్రెడీ వేసిన దాంట్లో కూడా కొన్ని విడివిడిగా కూడా మధ్యలో సాగు ద్వారా వేసిస్తాం అంతర్పంట సర్దుకోవచ్చు. డ్రైనేజ్ ప్రాసెస్ ఇంకా లాస్ట్ కోటింగ్గా భూమి చేస్తున్నాం. డ్రై అవ్వాలి. మనం ఇది అమృతం చేసుకున్నాం. మధ్య మధ్యలో వాటర్ కూడా కొట్టాం కదా. ఈ బూడిద అనేది ఆ లైట్గా ఉన్న తేమని కూడా తీసుకుంటాం. తర్వాత సరైన తేమ మొక్క విత్తనానికి అందే వరకు ఈ బూడిద ఆఫ్గా ఉంది. సరైన తేమ తగ్గిన తర్వాత మాత్రమే బూడిద విత్తనానికి తగినప్పుడు కొనుక్కున్నాం. డిసీజ్ కోర్సింగ్ కూడా లోన్ జామ తోటి ఇస్తేనంటే పురుగు మందు ఆ మందు మొత్తం రెడీమేడ్ తయారు చేసి ఈ గట్టిగా కింద వేసినా కూడా పగలు పక్క వాలంటీర్ హడావడి చేసాం కాబట్టి 4-5 గిజలు కొన్ని కలిసి ఇక 45. లైన్ సోయింగ్ అట్లా డైరెక్ట్ వేసి ఏ రైతు పండించాడు, ఎలా పండించాడు, కాన్ఫిడెన్స్ ఇలా ప్రతిదానికి స్కాన్ చేయండి. ఇది చాలా అవసరం. మేడం చేయండి. రమాదేవి ఖమ్మం పార్టీ జీ కొండూరు క్లస్టర్ బీన్స్. అదే రమాదేవి ఖమ్మం పార్టీ రైతు ఎవరమ్మా ఇక్కడ ఉన్నారా? లేదు. ఈ స్వాతి గారు అంటే ఏంటంటే పబ్లిక్కి తెలిసిన వాళ్ళు ఎలా కొనుక్కుంటారు, తెలియని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మన రైతులే చేసి కాబట్టి మాట్లాడేవాళ్ళు. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసరావు. నేను ఎన్టీఆర్ జిల్లా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రకృతి వ్యవసాయ విభాగానికి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఈ కెమికల్ వ్యవసాయం చేసేటటువంటి రైతుల వల్ల
ఈ తెలిసి తెలియక కొంచెం ఎక్కువ మోతాదులో ఈ కెమికల్ వేయటం వలన భూమిలో జీవం అనేది అంటే సూక్ష్మజీవులు అనేవి చాలా కోల్పోతున్నాం. వాటిని మళ్ళీ పునర్జీవింప చేసుకోవడానికి ఈ నవధాన్యాలు అంటే మన PMDS అనే విధానం ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా గత 5-6 సంవత్సరాల నుంచి కూడా రైతుల పొలాల్లో వేయించి వాళ్ళు చెప్పినటువంటి రిజల్ట్స్ ప్రకారం ఇది బాగా పనిచేస్తుంది. భూమి చక్కగా గొల్లబారుతుంది. వర్షం ద్వారా వచ్చినటువంటి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా భూమికి పెరుగుతుందని చెప్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ అనేక రకాలైనటువంటి విత్తనాలు దాదాపు 30 రకాల విత్తనాలు కలుపుతున్నామండి. ఈ కలిపిన విత్తనాలు మనం భూమిలో చల్లి 40-45 రోజులు అంటే పూతకు వచ్చినప్పుడు కనుక మనం నేలలో కలిపెట్టే దానికంటే కూడా పశువులు ఉన్నటువంటి వారు దాన్ని పశువులకు మేపినట్లయితే మంచి పాల దిగుబడి బాగా వస్తుంది, వెన్న శాతం కూడా బాగా వస్తుంది. ఇది కూడా రైతులే చక్కగా అట్లా చేసిన రైతులు మంచి ఫలితాలు వచ్చినాయని చెప్తున్నారు. అందుకని ఈ విధానాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా ఎంతో చైతన్యవంతంగా రైతులకి తెలియజేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగానే ఇప్పుడు మనకి ఈ సంవత్సరం నెలకొన్నటువంటి పరిస్థితులు ఎలినినో ప్రభావం దృష్ట్యా మనకి విత్తనాలకి అంటే భూమిలో వేసిన తర్వాత వర్షం సకాలంలో రాకపోతే ఆ విత్తనాలు పాడవుతున్న ఉద్దేశంతో మన విత్తన గుళికలు అని చెప్పేసి విత్తన గుళికలు చేయించి రైతులతో వేయించడం జరుగుతుంది. ఆ విత్తన గుళికలు చేసే ప్రక్రియ ఏంటంటే దానికి ప్రధానంగా ఒక 4 ఇన్పుట్స్ కావాలి. వాటిలో జీవామృతం ఒకటి, బంకమట్టి అంటే బాగా చల్లించినటువంటి పౌడర్ ఉన్నటువంటి బంకమట్టి, దాని తర్వాత ఘనజీవామృతం, దాని తర్వాత మనకి బూడిద. వీటితో లేయర్ బై లేయరు ఒక విత్తనం పరిమాణానికి ఇంకా 5 రెట్లు పరిమాణం అయ్యేటట్టుగా వాటిని పట్టించి మనం ఆ విత్తనాలు కనుక చేలో గుచ్చినట్టయితే ఎప్పుడైతే దానికి సరిపడా వర్షం వచ్చిందో ఆ వర్షం వచ్చినప్పుడు ఈ గింజలు మొలిసి మనకి మామూలుగా మొలిసిన విత్తనాల కంటే ఈ గుళికల రూపంలో వేసినటువంటి విత్తనాలు మొలిసి చాలా చక్కగా నేవలంగా మంచి ఎటువంటి తెగుళ్ళు పురుగులు ఆశించుకోకుండా మొక్క ఉంటుందో ఆ విధంగా ఇవి పెరగడం జరుగుతుంది. అందుకనే రైతులకి ఇప్పుడు ఎందుకంటే ఈ ఎల్నినో ప్రభావం అనేది ఉంటుందని చెప్పేసి మనకి వాతావరణ శాఖ చాలా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు రైతులు ఏంటంటే ఈ విధానాన్ని చేపట్టినట్లయితే అంటే ఈ విధానంలో ప్రధాన పంటలు కూడా వేసుకోవచ్చు. పత్తి లాంటివి కానీ తర్వాత మన శనగ, వేరుశనగ ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఈ విధానాన్ని కొంచెం రైతులకు తెలియజేసేటట్టుగా ఇటువంటి పెద్ద కార్యక్రమాల దగ్గర చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి మేము ఇచ్చేసిన ప్రధాన ఉద్దేశం అన్నదాత సుఖీభవ గారి ప్రోగ్రాంలో ముందుగా ప్రోగ్రాంకి రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ అందరు రైతులందరూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేస్తారనే ఉద్దేశంతో ఈ అధికారులు కూడా వీటన్నిటిని ఏర్పాటు చేయడం అయింది. ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఈ రైతులు ఎలా దీన్ని ఉపయోగించుకోవాలి, ఎలా ఇవన్నీ కూడా ఏ పద్ధతిలో చేస్తే రైతుకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ సంవత్సరం వర్షపాతం బాగా తక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖలు మన ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగా దానికి అనుగుణంగా మామూలుగానే ముందస్తు చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారంగా వీళ్ళ ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. దీనికి మేము కూడా మా సొసైటీలోని రైతులందరికీ కూడా మేము దీన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు కూడా మేము అందుబాటులో ఉంచే విధంగా చేద్దామని చెప్పి